జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి వీరరాఘవరావు గారు, తటవర్తి రాజలక్ష్మి మేడం గారులకు కూడా నా ఆత్మ ప్రణామములు. మనము ఆదిశంకరాచార్యులు వారు చెప్పినటువంటి భజగోవిందం మోహం మద్గరహ అనే దానిలో నుండి ఆదిశంకరాచార్యులు వారు చెప్పినటువంటి కొన్ని శ్లోకాల వివరణ ఇచ్చుకుంటున్నాము. మొదటి దాని గురించి చెప్పుకున్నాం, మొదటి శ్లోకం గురించి. ఈరోజు రెండవ శ్లోకం తెలుసుకుందాము, దాని అర్థం తెలుసుకుందాము. మూఢ జుహీహి ధనాగమ తృష్ణాం కురు సమృద్ధి మనసి వితృష్టాం ఎల్లభసే నిజ కర్మోపత్తం విత్తం తేన వినోదయ చిత్తం. శ్లోకం అంటే మనకి పెద్దగా రాదనుకోండి, అది సాంస్క్రిట్లో ఉంటుంది కాబట్టి. కానీ మనం దానిలో ఉన్న ఒక విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఏంటి అంటే అది ధనాగమ తృష్ణ అన్నారు. అంటే ధనం మీద మోహాన్ని, ఆశని తగ్గించుకోమని చెప్తున్నారు. ధనం సంపాదించుకోవచ్చు, ధర్మంగా సంపాదించిన సొమ్ముతో తృప్తిగా ఉండాలి. అంతేకాని ధనాశ అనేది ఎక్కువగా ఉండకూడదు. అధర్మంగా, అన్యాయంగా ఇతరుల నుండి దోచుకోవడం అటువంటివి చేయకూడదు. ధనం మీద విపరీత మోహం వద్దు అని ఇక్కడ మనకి ఆదిశంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక బ్రాహ్మణుని భార్య బ్రాహ్మణ్ణి ఆ భర్తని ఒక కొబ్బరికాయ తీసుకురమ్మని పంపించిందట. ఆయన కొబ్బరికాయలు అమ్మే అంగడికి వెళ్ళారట. వారు కొబ్బరికాయ ఎంత అని అడిగితే 20 రూపాయలు అని చెప్పారంట. అమ్మో, 20 రూపాయల, 15 రూపాయలకి ఇవ్వచ్చు కదా అని అడిగారంట. సరే, మీరు అయితే హోల్సేల్ షాప్కి వెళ్ళండి, అక్కడ 15 రూపాయలకే ఇస్తారు అని చెప్పారంట. సరే, అతను హోల్సేల్ షాప్కి వెళ్ళారంట. అక్కడికి వెళ్తే 15 రూపాయలే అన్నారంట. అయినా అతని ఆశ చావలేదు. 10 రూపాయలకి ఇవ్వచ్చు కదా అని అడిగారంట. అయితే మీరు రాజమండ్రి వెళ్ళండి, అక్కడ తోటలు ఎక్కువగా ఉంటాయి, అక్కడికి వెళ్ళి అడగండి అన్నారంట. వెళ్ళి అడిగితే అక్కడ వారు అన్నారంట, మళ్ళీ ఆయన రాజమండ్రి వెళ్ళారు. రాజమండ్రి వెళ్ళి ఆ తోటలోకి వెళ్ళి వాళ్ళు అడిగితే 10 రూపాయలు అని చెప్పారంట. 10 రూపాయలు అని చెప్తే, అయ్యో ఎందుకు 10 రూపాయలు, తోటలో పండేవే కదా, 10 రూపాయల దాకా ఎందుకు, 5 రూపాయలకి ఇవ్వచ్చు కదా అన్నారంట. అని చెప్తే వారు అన్నారంట, లేదండి 10 రూపాయలకే ఇస్తాము, మీరు ఇంకా అసలు అంతకన్నా తక్కువ, అంతకన్నా ఫ్రీగా కావాలనుకుంటే మీరు కాశీ వెళ్ళండి, కాశీ వెళ్తే అక్కడ మీకు అసలు ఉచితంగానే దొరుకుతుంది అని చెప్పారంట. ఈతను కాశీ వెళ్ళాడంట. అక్కడ దేవతలకు అంటే తల్లిదండ్రులకు అక్కడ తర్పణాలు వదులుతూ ఉంటారు, పిండ ప్రదానం అవన్నీ చేస్తూ ఉంటారు. అలా కొబ్బరికాయల్ని కూడా వదులుతారంట అక్కడ. అయితే అక్కడ అందరూ వాటిని ఆ నీళ్ళలో వేస్తూ ఉంటే అక్కడ పిల్లలంట దానిలోకి దూకి ఆ కొబ్బరికాయలన్నీ తీసుకొచ్చి వాటికి ఉన్న పసుపు కుంకాలు అవన్నీ శుభ్రంగా కడిగేసి అవి మళ్ళీ పెట్టి అమ్ముతూ ఉంటారంట. ఆ పిల్లలందరూ దూకి తీసుకుంటున్నారు కదా, ఈయన కూడా నీళ్ళలో దూకేశాడంట, కొబ్బరికాయలు దొరుకుతాయి కదా ఉచితంగా అనేసి. కానీ ఆ పిల్లలకి అక్కడ ఈత వచ్చు, కానీ ఈ బ్రాహ్మణుడికి ఈత రాదు. దానిలో పడిపోతే ఆ పిల్లలందరూ సహాయం చేసి ఆయన పైకి తీసుకొస్తారు. ఇదండి మానవుల యొక్క ఆశ, ఆ విధంగా ఉంటుంది ధనం మీద. అలాగే ఇంకొకటి చెప్తాను. ఒకరు అన్నారంట, భగవంతుడిని నేను చూపిస్తాను రండి అనేసి ఊరందరినీ పోగేసి తీసుకువెళ్తూ ఉంటారట. అందరికీ ఉత్సాహం అన్నమాట, భగవంతుని నేను చూపిస్తా అన్నారు, భగవంతుని చూసేద్దాము అనేసి ఒక కొండ మీదకి తీసుకెళ్తూ ఉంటారంట. తీసుకెళ్తూ ఉంటే మధ్య కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ చాలా రకరకాలైన ఆహార పదార్థాలు ఉంటాయంట. వాటిని చూసి కొంతమంది అక్కడే ఆగిపోతారు. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి అక్కడ అన్ని వెండి నాణాలు పడి ఉన్నాయంట. ఆ వెండి నాణాల దగ్గరే కొంతమంది ఆగిపోతారు, ఇంకా కొంతమంది మాత్రమే పైకి వెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి బంగారపు నాణాలు దొరుకుతాయంట, అక్కడ ఆగిపోతారు. ఇలా మొత్తం మీద అందరూ ఆగిపోతారు, పైకంటూ ఎవరు వెళ్ళరు. ఇలా ఉంటుంది మనిషికి విలాస వస్తువులు, డబ్బుల మీద, వస్తువుల మీద, బట్టల మీద, వీటి మీద మాత్రమే వ్యామోహం ఉంటుంది, కానీ ఆశ ఉంటుంది, కానీ ఆ భగవంతుని మీద కూడా
ఆశ అనేది ఉండట్లేదు. ఆయన తీర్చే కోరికల మీద, ఆయన ఇచ్చే వస్తువుల మీద, ఆయన ఇచ్చే సంపద మీద మాత్రమే మనకు ధ్యాస ఉంటుంది. కానీ వాటి కోసమే మనం భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నాము, పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. కానీ భగవంతుడు నిజంగా భగవంతుని దర్శనం అయితే ఎవరికీ అవసరం లేదని మనం చెప్పుకోవచ్చు. ఇది ఎంతో విషాదకరమైన విషయం. ఇదండి మనిషి యొక్క ఆశ ఇలా ఉంటుంది. ఫ్రీగా వస్తుంది అంటే ఎంత తగ్గించినా ఇంకా 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 తగ్గితే బాగుండు, ఇంకా తగ్గితే బాగుండు అనిపిస్తుంది. అలా ఇక్కడ 20 రూపాయల కోసం కాశీ దాకా పోయాడు ఆ బ్రాహ్మణుడు. ఇదండి మనము ఈ ధనం మీద ఉన్న ఆశను, అతి ఆశను మనం తగ్గించుకోవాలి. నిజమే కదండి. మనం కూడా ఏదైనా బట్టలు కొనుక్కోవడానికి వాటికి వెళ్ళినప్పుడు బేరం ఆడతాం. ఎంతనే వాళ్ళు రేట్ చెప్తారు, మనం బేరం ఆడి కొంటాం. మళ్ళీ కొన్నాక కూడా మనకు అనిపిస్తుంది వాడు ఇచ్చినారు, అయ్యో మనం ఇంకా కొంచెం తగ్గించి అడిగితే బాగుండేదేమో, ఇంకా ఇచ్చేవాడేమో తగ్గించి అని అనిపిస్తుంది. నాకు అందుకే అసలు అటువంటి షాపులకు వెళ్ళాలనే అనిపించదు. ఎందుకంటే వచ్చిన తర్వాత కూడా దాని గురించే ఆలోచన. మళ్ళీ దాని బదులు చక్కగా ఫిక్స్డ్ రేట్ ఉన్నాయే తీసుకుని వెళ్ళామనుకోండి, ఆ షాపులకి ఏ గోళ ఉండదు. నచ్చింది తీసుకుంటాం, ఇచ్చినంత అడిగినంత రేటు ఇచ్చేస్తాం. దాని గురించి మళ్ళీ తిరిగి ఆలోచన అనేది ఉండదు. అందుకే నేను ఎక్కువగా కూడా ఫిక్స్డ్ వాటికే ఇష్టపడతాను. మళ్ళీ దాని గురించి ఆలోచన. ఇదండి మనము తెలుసుకోవాల్సింది. భజగోవిందంలో ఆదిశంకరాచార్యులు వారు చెప్పింది, ధనం కావాల్సిందే, మన జీవనానికి ఎంత అవసరమో అంత మాత్రమే మనము సేకరించాలి. అంతేగాని కొడుకుల కోసం, కూతుళ్ళ కోసం, మనవళ్ళ కోసం, మనవరాళ్ళ కోసం, ముని మనవళ్ళ కోసం అనేసి ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. దీన్ని తగ్గించుకుంటే మంచిది. భగవంతుని వైపు మనం ధ్యాస మరల్చుకుంటే మంచిది. శ్వాస మీద ధ్యానాన్ని చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు.